ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. అని ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకి మ్యాథ్స్, దట్ మీన్స్ యాప్టిట్యూడ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇందులో మనకి 30/30 అనేది తెచ్చుకోవడం, 30/30 ఈజీగా తెచ్చుకోవడం ఎలా అనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ 30/30 అనేది తెచ్చుకోవడం ఎలాగనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే వీడియోలు చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి బేసిక్గా తీసుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యాథ్స్లో మెయిన్ మనకు వచ్చేసి మేజర్గా మనకి ఒక 15 టాపిక్స్ అయితే ఉంటాయి. ఆ 15 టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ మనకి బేసిక్గా నంబర్ సిస్టము, అదేవిధంగా సింప్లిఫికేషన్స్, నెక్స్ట్ ఆల్జీబ్రా, మెన్సురేషను, సట్స్ అండ్ ఇండిసెస్, రేషియో అండ్ ప్రపోర్షను, టైమ్ అండ్ వర్క్, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్టాటిస్టిక్స్, ప్రొబబిలిటీ, అదేవిధంగా పర్సెంటేజెస్. సో ఈ టాపిక్స్ అయితే మనకి ఈ యాప్టిట్యూడ్ నుంచి ఉంటాయి. సో బేసిక్గా తీసుకుంటే మనకి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో నంబర్ సిస్టమ్ మీద ఫుల్గా క్లియర్గా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే రావచ్చు. ఇవి అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. నేను ఎలా చెప్తున్నానంటే ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్ తీసుకొని వాటిని అనలైజ్ చేసి ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయిన క్వశ్చన్ కౌంట్ చేసుకుని నేను మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నంబర్ సిస్టమ్ గురించి మీరు ఫుల్గా బ్రీఫ్గా కంటెంట్ అంతా నేర్చుకోవాలి. సో ఈ నంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మొత్తం మీరు ఫుల్గా నేర్చుకొని దీని మీద ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి మీరు 1 to 10 టైమ్స్ ప్రాబ్లమ్స్ అనేది రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 1 to 10 టైమ్స్ రిపీట్ చేయాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్కి వచ్చేసి మనకి అట్లీస్ట్ 3 to 4 months గ్యాప్ అయితే ఉంటుంది. సో 3 to 4 monthsలో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్టిట్యూడ్కి ఒక 3 hours టైం అయితే స్పెండ్ చేయండి. 3 hours డైలీ. సో ఈ 120 days 3 hours కానీ అంటే అప్రాక్సిమేట్లీగా ఒక 300 నుంచి 300 నుంచి మీరు మ్యాక్సిమం ఒక 500 hours డైలీ 3 hours. సో అట్లా మీరు 300 నుంచి 500 hours స్పెండ్ చేసి డైలీ మీకు వచ్చేసి 3 hours అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి ఈ నంబర్ సిస్టమ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే అసలు ఆ నంబర్ సిస్టంలో ఏమేమి ఉంటాయి, అసలు నంబర్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, అసలు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది కూడా బ్రీఫ్గా చూడండి. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు ఫ్రెండ్స్. సో అదేవిధంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ చూసినట్లయితే నంబర్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు రివిజన్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి 30 to 40% ప్రీవియస్ పేపర్స్ నుంచి క్వశ్చన్సే వస్తున్నాయి. సో అంటే ప్రీవియస్ పేపర్ నుంచి క్వశ్చన్స్ అంటే ఆ మోడల్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ మోడల్స్ కన్ఫామ్గా దిగుతున్నాయి. సో ఇప్పుడు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్. మీరు ఈ సింప్లిఫికేషన్ అనే చాప్టర్ మీరు ఏ విధంగా చేయాలంటే ఈ సింప్లిఫికేషన్ చేస్తే మీకు క్యాలిక్యులేషన్ అంతా ఈజీ అయిపోవాలి. సో క్యాలిక్యులేషన్ ఈ చాప్టర్లోనే వచ్చేయాలి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన చాప్టర్ ఏంటంటే మామూలుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం నేను ఈ సింప్లిఫికేషన్ అనే టాపిక్ మీద బేస్ చేసుకుని ఇప్పటికే 6 వీడియోస్ అయితే చేయడం జరిగింది. 6 వీడియోస్ చేశాను. ఫస్ట్ ఈ సింప్లిఫికేషన్ అనే టాపిక్ కానీ మీకు ప్రాపర్గా వస్తే మీరు ఇందులో ఏ చాప్టర్ అయినా ఈజీగా ఆడుకుంటారు ఫ్రెండ్స్. సో ఈ సింప్లిఫికేషన్లో మీరు ఫస్ట్ మేజర్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే క్యాలిక్యులేషన్. సో ఈ క్యాలిక్యులేషన్స్లో మనకి స్పీడ్గా ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి, మెయిన్ మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి. సో అదేవిధంగా మనకి స్క్వేర్ రూట్స్, స్క్వేర్స్, అదేవిధంగా క్యూబ్ రూట్స్ ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కానీ వచ్చినట్లయితే మీకు ఇదంతా క్యాలిక్యులేషన్ అంతా ఈజీ అయిపోతుంది.
సో ఫస్ట్ మెయిన్గా మీరు మల్టిప్లికేషన్స్, మెయిన్ ప్రయారిటీ మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, క్యూబ్ రూట్స్, క్యూబ్స్. నెక్స్ట్ ఈ సింప్లిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ నేను ఆర్డర్ అయితే చెప్పను, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్ నేర్చుకున్న తర్వాత మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సంటేజ్ అనే చాప్టర్ ఉంటుంది. ఈ పర్సంటేజెస్ కానీ నేర్చుకున్నట్లయితే, ఈ పర్సంటేజెస్ మీరు ఫైండ్ చేయడం కానీ నేర్చుకున్నట్లయితే, ఈ పర్సంటేజ్ నేర్చుకుంటే మీకు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మీకు ఈజీ అయిపోతుంది. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజీ అయిపోతుంది. సో బేసిక్గా ఇవి మొత్తం ఈ పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకే మాడ్యూల్కి చెందినవి. సో ఇవి కానీ మీరు చూసుకున్నట్లయితే ఈ పర్సంటేజెస్ అనేది మీకు ఈజీగా వస్తే మీరు ఈ చాప్టర్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు. సో ఇవి నేను పర్సంటేజెస్కి కొన్ని టెక్నిక్స్ అయితే చెప్తాను. సో పర్సంటేజెస్ అనే టాపిక్ వచ్చినప్పుడు సో ఈ పర్సంటేజెస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ 30 అన్న, 20% ఆఫ్ 30 ఈజ్ ఈక్వల్స్ అన్న. సో నార్మల్గా అయితే ఏం చేస్తాం, 20/100 ఇంటూ 30 అని చేస్తాం. ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. ఇట్లా 2 ఇంటూ 3 అంటే 20% ఆఫ్ 30 అంటే 6 అవుతుంది. కానీ నేనేం చెప్తానంటే ఇప్పుడు ఇదే 20% ఆఫ్ 30 అన్నాం కదా, అదంతా చేయకుండా జస్ట్ సింపుల్గా ఈ 0 క్యాన్సిల్ చేసుకోండి. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 3 అంటే ఎంత, 6. సో ఏదైనా ఆన్సర్ సింపుల్గా ఉంది కదా. సో ఈ పర్సంటేజెస్ వస్తే మీకు ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మీకు స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ వచ్చినట్లయితే ఈ సడ్స్ అండ్ ఇండిసెస్ ఈజీ అవుతుంది. సడ్స్ అండ్ ఇండిసెస్ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆల్జీబ్రా మీకు ఈజీ అవుతుంది. ఆల్జీబ్రాలో మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి. సో మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఫార్ములాస్ అయితే కొన్ని ఉన్నాయి, అవి మీకు కూడా తెలుసు. ఏంటి, a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్, నెక్స్ట్ a ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇట్లా ఒక 10 ఫార్ములాస్ అయితే ఉన్నాయి. నేను ఈ ఫార్ములాస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 10 ఫార్ములాస్ కానీ మీరు ప్రాపర్గా నేర్చుకుంటే మీకు ఆల్జీబ్రా ఈజీ అవుతుంది. సో అదేవిధంగా ఆల్జీబ్రాతో పాటుగా ఈ సడ్స్ అండ్ ఇండిసెస్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇవి కానీ చూసుకున్నట్లయితే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్. ఇవి ఈ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవి మొత్తం ఒకే మాడ్యూల్కి చెందినవి. మీరు ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో, టైమ్ అండ్ వర్క్లో. సో అవి కానీ నేర్చుకున్నట్లయితే మీకు ఈ చాప్టర్స్ రెండు ఈజీగా అవుతాయి. సో నేను ఏం చెప్తున్నానంటే ఈ 15 టాపిక్స్ చాలు, ఇంకా నెంబర్ ఆఫ్ టాపిక్స్ 3-4 ఉన్నాయి. సో నేను అవి అవసరం లేదని చెప్తున్నాను. సో అవి కాదు, మెయిన్ మీరు ఇవి చేసుకుంటే సరిపోతుంది. సో మీకైతే 30 మార్క్స్కి 30 అవుట్ ఆఫ్ 30 అనేది తీసుకోగలుగుతారు. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఒకే మాడ్యూల్లో ఉంటాయి. సో ఈ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఇవి కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఈజీగానే ఉంటాయి ఇవి. నెక్స్ట్ మనకి కానీ చూసుకున్నట్లయితే ఈ ట్రిగ్నామెట్రీ అండ్ అదేవిధంగా మనకి ఇంకేమున్నాయి, మెన్సురేషన్. ఈ ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్ ఇవి వచ్చేసి మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఉంటాయి. ఈ ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్. సో మీరు ఈ ట్రిగ్నామెట్రీ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, వీటికి కూడా మనకి బేసిక్ ఫార్ములాస్. ఈ ట్రిగ్నామెట్రీ అంత టఫ్ గా ఏమైతే ఉండదు. సో సైన్ స్క్వేర్ థీటా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రిగ్నామెట్రీలో టేబుల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, 0 వాల్యూ ఎంత, 15 డిగ్రీ, 0 degrees, సైన్ 0, 30, 45, 60, 90 వాల్యూస్ ఒకటి తెలిస్తే చాలు మీకు ఆల్. అంటే ఇప్పుడు సైన్ థీటా, కాస్ థీటా, కాట్ థీటా, టాన్ థీటా, అదేవిధంగా అవి అన్ని ఆ టేబుల్ మొత్తం ఒక థీటా వాల్యూ తెలిస్తే మీకు ఒక సైన్ థీటా వాల్యూస్ సైన్ 0, సైన్ 30, సైన్ 45, అదేవిధంగా మీకు సైన్ 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90 వాల్యూస్ తెలిస్తే రిమైనింగ్ అన్ని. సైన్ కి ఆపోజిట్ కాస్ అవుతుంది, సైన్ బై కాస్ అయితే టాన్ అవుతుంది. సో 1/sin అయితే కొసికెంట్ అవుతుంది, 1/cos అయితే సీకెంట్ అవుతుంది, అదేవిధంగా 1/tan అయితే మీకు కాట్ అవుతుంది. సో ఒక్కటి దాని కానీ వాల్యూస్ తెచ్చుకుంటే మీకు ఈ ట్రిగ్నామెట్రీ అంతా ఈజీ. అదేవిధంగా దీన్ని బేస్ చేసుకుని సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, అదేవిధంగా కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములాస్ తెలిస్తే చాలు, సరిపోతుంది. సో ఇవి మనకి దీంతో పాటుగా ఈ ట్రిగ్నామెట్రీలో మీకు పైథాగరన్ ట్రిప్లెట్స్
పైథాగరన్ ట్రిప్లెట్స్ ఐడియా ఉందా ఫ్రెండ్స్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, సో సారీ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అన్నాం. సో 3 స్క్వేర్ అంటే ఎంత? 9, 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. సో ఇది ఇలాంటివి పైథాగరన్ ట్రిప్లెట్స్. ఇప్పుడు 3, 4, 5 అనేవి పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. సో ఇలాంటివి పైథాగరన్ ట్రిప్లెట్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అవి వచ్చితే మీకు ఇది అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనకి నెక్స్ట్ ఏమన్నాయి? టైమ్ అండ్ వర్క్ అయిపోయింది, ట్రిగ్నోమెట్రీ అయిపోయింది. ఈ యావరేజెస్ అదే విధంగా ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అని ఉంటది. సో ఈ యావరేజెస్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. సో ఇవి కూడా మీకు కొన్ని చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి. వీటికైతే షార్ట్ కట్స్ నేను ప్రతి చాప్టర్ నేను మీకు మినిమం 5 to మాక్సిమం 10 వీడియోస్ చేసి అయితే అందిస్తాను. సో నేను కూడా మీకు కూడా ఒక 3-4 డేస్ లో అయితే ఈ 100 డేస్ క్యాంప్ అనేది, సో ఎన్టీపీసీకి సంబంధించి నేను మ్యాథ్స్ అదే విధంగా యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది మేబీ నెక్స్ట్ థర్స్డే నుంచి మీకు 100 డేస్ క్యాంప్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో డైలీ మ్యాథ్స్ ఒక వీడియో, అదేవిధంగా రీజనింగ్ అనేది ఒక వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క దాని గురించి నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అదేవిధంగా దాని నుంచి ఒక్కొక్క టాపిక్ నుంచి అట్లీస్ట్ వీడియోకి వచ్చేసి 15 ప్రాబ్లమ్ చేసిన, మోడల్కి వచ్చేసి మీకు ప్రతి మోడల్కి అట్లీస్ట్ 3 to 5 ప్రాబ్లమ్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా షార్ట్ కట్స్తో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేను చెప్పిన వీడియోలో అయినా చూడండి, లేదా మీరు ఓన్గా అయినా ప్రిపేర్ అవ్వండి, లేదా వేరే ఏ ఛానల్ అయినా ఫాలో అవ్వండి, ప్రిపేర్ అవ్వండి. సో బుక్స్ కూడా నేను వీడియో చేసి మీకు పెట్టాను. సో మనకి మెయిన్ వచ్చేసి మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ సరిపోతుందని చెప్పాను. ఆర్ఎస్ అగర్వాల్, సో కంటెంట్ నేర్చుకోవాలంటే ఆర్ఎస్ అగర్వాల్ మీకు సరిపోతుంది. సో లేదు మాకు ఇంకా మేము ఇంత కష్టం అనుకుంటే మార్కెట్లో దొరికే బుక్స్ చెప్పాను కదా మీకు, ఉప్పాల్ శివాజీ గారి బుక్ అయితే శివాజీ గారి బుక్ మీకు షార్ట్ కట్స్ తో ఆర్ఎస్ అగర్వాల్ లో నుంచే కొన్ని మోడల్స్ తీసుకుని మీకు షార్ట్ కట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బుక్ ప్రిపేర్ అయినా సో సరిపోతుందని చెప్పిన అప్రాక్సిమేట్ గా సరిపోవచ్చు. సో ఆర్ఎస్ అగర్వాల్ తీసుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అయితే మీకు ఒక్క క్వశ్చన్ కూడా బయటకు వెళ్ళదు. సో దాంట్లో నుంచే అంటే ఐ మీన్ ఆ క్వశ్చన్స్ వస్తాయని కాదు, ఆ మోడల్స్ అయితే కంపల్సరీ మీకు ఆ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను చెప్పింది ఏంటంటే మెయిన్ మీరు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ చూజ్ చేసుకోండి. మనం ఒక్కొక్క చాప్టర్ అయితే వెళ్దాం. ఆల్మోస్ట్ ఆల్ సింప్లిఫికేషన్స్ ఎండింగ్ లో ఉంది. సో నేను ఇంకా దీంట్లో కొన్ని చాప్టర్స్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్, అదేవిధంగా సింప్లిఫికేషన్స్ లోనే ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్, ఫ్రాక్షన్స్, వాటి గురించి కూడా నేను మీకైతే డిస్కస్ చేసి చెప్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే మీరు ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ 30కి ఇప్పుడు మాక్సిమం మినిమం 25 మాక్సిమం 30కే 30కి 25 మినిమం. ఇది మినిమం 30కి 25, మాక్సిమం 30 అవుట్ ఆఫ్ 30 అయితే మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు ఈ చాప్టర్ ప్రిపేర్ అయ్యే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ప్రతిరోజు విన్న క్లాస్ అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. అదేవిధంగా మాక్ టెస్ట్ కూడా రాయాలి. ప్రీవియస్ పేపర్స్ కూడా మీరైతే చూడాల్సి ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయాలి. సో మీకు కాన్సెప్ట్ అంతా తెలిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వచ్చినా కానీ మీరు రివిజన్ చేయకపోయినా, ప్రీవియస్ పేపర్లు సాల్వ్ చేయకపోయినా, మాక్ టెస్ట్లు లేకపోయినా ఏమవుతుందంటే మీకు టైం ఎఫిషియన్సీ అనేది మీకు తగ్గిపోతుంది. సో మీరు ఇన్ టైంలో చేయలేరు. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్టిట్యూడ్ మనకి సిలబస్ అయితే రీజనింగ్, ఆప్టిట్యూడ్, అదేవిధంగా జనరల్ స్టడీస్ ఉంటుంది. నా టైం మేనేజ్మెంట్ ఎలా ఉందంటే మనకు ఉన్న 90 మినిట్స్ ని నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తున్నానంటే 25 మినిట్స్ రీజనింగ్, నెక్స్ట్ 15 మినిట్స్ వచ్చేసి జనరల్ సైన్స్. దీనికి నేను ఎంత టైం ఇస్తానంటే 50 మినిట్స్ ఆప్టిట్యూడ్ కోసం తీసుకోండి. సో 15 మినిట్స్ లేదా ఒక 45 దీనికి తీసుకుని దీనికి 20, దీనికి 25. సో ఎక్కువ దీనికి టైం కేటాయించండి. సో మీకైతే ఆన్సర్ అయితే వీటిలో ఒక్కటి కూడా పోదు, మిస్ అవ్వదు. సో మాక్సిమం మీరైతే సాల్వ్ చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తారో మీకు కానీ యూటిలైజ్ అయింది అనిపిస్తుందో, సో మీకు యూటిలైజ్ అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ వీడియోలో మీకు జస్ట్ టాపిక్స్ చెప్పి ఎలా చేయాలి ఏంటని చెప్పాను. సో చాలా మంది ఏంటంటే కంటెంట్ ఏది అని అంటారు. సో నేను ఏం చెప్తున్నానంటే నా ఛానల్లో ప్రతి టాపిక్ మీద వీడియోస్ అయితే మీకు ఇస్తాను. ఆ వీడియోస్ చూడండి. ఆ క్లాస్ మీద ఫోకస్ చేయండి. మీరు ఫస్ట్ అయితే సిలబస్
అదేవిధంగా కాన్సెప్ట్ నేర్చుకోండి. సో, కాన్సెప్ట్ నేర్చుకొని కంటెంట్ నేర్చుకుంటే మీరు ఈజీగా క్లియర్ చేసుకోగలుగుతారు. మనకి 5 మంత్స్ అయితే అప్రాక్సిమేట్‌గా 5 మంత్స్ అయితే టైం ఉంటుంది. సో, నేను అనుకోవడం మేబీ నెక్స్ట్ ఇయర్ అంటే 2025 మార్చ్‌లో నెక్స్ట్ ఇయర్ మార్చ్‌లో ఎగ్జామ్ జరుగుతుంది అని నా నా ప్రిడిక్షన్. మార్చ్‌లో జరుగుతుందేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్చ్ అంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 5 మంత్స్ ఈజీగా టైం ఉంది. సో, మీరు డైలీ 3 అవర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో, దీనికి 3 అవర్స్ అదేవిధంగా రీజనింగ్‌కి ఒక 3 అవర్స్, ఆప్టిట్యూడ్‌కి 3 అవర్స్, సో, రీజనింగ్‌కి 3 అవర్స్, నెక్స్ట్ జనరల్ స్టడీస్‌కి ఒక 3 అవర్స్. సో, మీకు 9 అవర్స్. సో, నేనైతే 10 అవర్స్ షెడ్యూల్ చెప్పాను. సో, 10 అవర్స్‌లో 9 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. మీకు ఈజీగా ఈ 120 నుంచి 150 డేస్‌లో 120 నుంచి 150 డేస్‌లో మీరు ఈ 9 అవర్స్ డైలీ ప్రిపేర్ అయితే ఇలాంటి ఎగ్జామ్స్ 100 అయినా క్లియర్ చేసుకోగలరు అని నా కాన్ఫిడెన్స్ ఉంది. సో, ఎవరైతే ఇంత హార్డ్ వర్క్ చేస్తారో డెఫినిట్‌గా క్లియర్ చేస్తారు ఫ్రెండ్స్. సో, చూసారు కదా! ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.